షట్టిల ఏకాదశి నాడు విష్ణువును ఎలా పూజించాలి? షట్టిల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి ప్రసన్నమై ఆరాధకుడికి సంపద, సుఖసంతోషాలు, సౌభాగ్యాలు ప్రసాదిస్తాయి. షట్టిల ఏకాదశి ఉపవాసం పాపాల నుండి విముక్తి, స్వస్థతను అందించే ఉపవాసంగా భావిస్తారు. దృక్ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం జనవరి 25, 2025న షట్టిల ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున నువ్వులను 6 విధాలుగా వాడటం శుభప్రదంగా భావిస్తారు. షట్టిల ఏకాదశి రోజున నువ్వుల దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. షట్టిల ఏకాదశి తేదీ, పూజా సామగ్రి జాబితా మరియు పూజా విధి గురించి తెలుసుకుందాం. షట్టిల ఏకాదశి 2025 ఎప్పుడు? దృక్ పంచాంగం ఏకాదశి తిథి జనవరి 2025 24 రాత్రి 7:25 గంటలకు ప్రారంభమై జనవరి 25, 2025 రాత్రి 8:31 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో జనవరి 2025న షట్టిల ఏకాదశి జరుపుకుంటారు. షట్టిల ఏకాదశి 2025 షట్టిల ఏకాదశి రోజున మీ శక్తి మేరకు నువ్వులు, ధాన్యాలు, బట్టలు, ధనాన్ని దానం చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. షట్టిల ఏకాదశి నాడు కావాల్సిన పూజా సామాగ్రి: నల్ల నువ్వులు, తులసి ఆకు, పంచామృతం, తమలపాకు, నువ్వుల లడ్డూ, అరటి పండ్లు, పసుపు రంగు దుస్తులు, ధూపం దీపం కోసం సామాగ్రి, ఆవు నెయ్యి, కర్పూరం, అక్షతలు, గంధం, కథ పుస్తకం, లక్ష్మీ నారాయణ విగ్రహంతో సహా అన్ని పూజా సామగ్రిని ముందు సిద్ధం చేసుకోండి. షట్టిల ఏకాదశి 2025 పూజా విధి: ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి విష్ణుమూర్తిని ధ్యానించాలి. ఇప్పుడు నిజమైన హృదయంతో ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణులను ఆరాధించడం ప్రారంభించండి. విష్ణువుకు స్నానం చేయించి కొత్త బట్టలు, పండ్లు, పూలు, పసుపు, చందనం, అక్షితలతో సహా అన్ని పూజా సామగ్రిని సమర్పించండి. ఇప్పుడు విష్ణువును, లక్ష్మీదేవిని పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణం, మంత్రాలు పఠించండి. ఆ తర్వాత విష్ణు చాలీసా పారాయణం చేయాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి విష్ణువు, లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. చివరికి ఆరాధనలో జరిగిన పొరపాటుకు క్షమించండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వావ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.